సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు ఈ గ్లాసు మినపగుళ్ళు ఇది నానబెట్టానండి. 8 గంటలు 9 గంటలు ఉంటుంది నానబెట్టాను. ఈ గ్లాస్తో ఓట్స్ వేస్తానండి. ఓట్స్ ఇడ్లీలు ఇగో ఓట్స్. ఇంతేనండి. ఇగోండి ఈ రకంగా మెత్తగా ఆడుకున్నాం మనం. ఇప్పుడు సాల్ట్ను కొద్ది సోడా గుండా వేస్తాం. సాల్ట్ వేసుకుంటామండి. బియ్యం రవ్వ ఇడ్లీ రవ్వ కన్నా కొంచెం సాల్ట్ తక్కువే పడుతుంది దీనికి, ఓట్స్కి సరిపోతుందండి. సాల్ట్ వేసాం కదా, ఇదిగోండి తినే సోడా చిన్నది. ఓట్స్ ఇలా పాలల్లో వండేసుకుంటామండి. ఉప్మా కూడా ఇలా చేసుకుంటాము. కడిగితే మళ్ళీ దాంట్లో పోతుంది అంతను. అందుకని ఇప్పుడు ఇందులో పిండి వేసేయాలి. ఇడ్లీ పిండి ఎలా మనం నానబెట్టుకొని ఒక 5 గంటలు 6 గంటలు ఉంచుతాము, ఒక నైట్ అంతా ఉంచుతాము, అలాగే ఇది కూడా ఉంచాలండి. ఈ మాత్రం జారుగా మనం పెట్టుకోవాలండి. కావాలంటే ఇది పులిసిన తర్వాత వాటర్ పడితే అప్పుడు వేసుకోవచ్చు. ఇంతే. ఇడ్లీ పిండిలో ఓట్స్ కలుపుకున్నామండి. అయితే ఆ ఓట్స్ పిండి పులబెట్టాను. ఒక పూట అంతా పులిసిందండి. ఇదిగోండి పులిసి ఇలా ఉన్నదనమాట. 1కి 2 వేసాం ఓట్స్, 2 మీద కొంచెం 2 దాంట్లో ఇడ్లీ పెడతామండి. అయితే కొద్దిగా జీలకర్ర వేసానండి. ఎందుకంటే ఇది కొత్త ప్రయోగం, ఇడ్లీ ఎలా ఉంటుందో ఏంటో తెలియదని కొంచెం జీరా వేసాను, అరుగుదల కోసం అండి.